డెఫినెట్లీ వీసాస్కి సంబంధించి కూడా వాళ్ళు చాలా డెసిషన్స్ తీసుకున్నారు రీసెంట్ టైమ్స్లో, వాటిని కూడా టైట్ చేశారు. ఇప్పుడేమో స్టడీ వాటికి సంబంధించి కూడా 30% కోత విధించడం అంటే మళ్ళీ మన వాళ్ళకి ఇక అటువైపు వెళ్ళి చదవాలి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే అయిపోతుంది. సో ఎలా అంటే మన ఇండియన్స్ ఇప్పుడు ఎలాంటి ప్రికాషనరీగా ఆలోచించాలంటారు అదర్ కంట్రీకి వెళ్ళి చదువుకునే ప్రికాషనరీ యూనివర్సిటీస్ మెనీ యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు కొన్ని కంట్రీస్ అయితే ఇండియా కూడా వచ్చినాయి. ఆస్ట్రియా ఐ థింక్ కేమ్ టు ఇండియా, ఆస్ట్రియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కేమ్ టు ఇండియా అండ్ దే డెమాన్స్ట్రేట్. ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో, ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ కంట్రీస్ కొంత వాళ్ళు వచ్చి మా కంట్రీకి రండి మీరు, మేము ప్రొవైడ్ చేస్తామన్నారు. మనం ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలా, లేకపోతే అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, యూరోప్ నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు గో, the child who want to go to US need not to be a student of US alone. ఇంగ్లాండ్లో చేసుకోవచ్చు అండ్ కెనడాలో చేసుకోవచ్చు అండ్ అక్కడ ఉండేటువంటి యూరోపియన్ కంట్రీస్లో అనేక ఫ్రాన్స్లో చేసుకోవచ్చు. బై దట్ ఇఫ్ ఎట్ ఆల్ దే ప్రూవ్ దెమ్సెల్ఫ్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా యూఎస్ వెళ్ళచ్చు. అంతేగాని అక్కడ ఈవెన్ దోస్ ల్యాండ్స్ ఆర్ వెరీ మచ్, ఫ్రాన్స్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ and many European countries are developed countries, and Canada is also a good country for educational and industrial background, and Australia is there. Australia అయితే రెడ్ కార్పెట్ వేస్తుంది ఇప్పుడు, రండి మా కంట్రీకి రండి, మీరు మీకు భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అంటుంది. కంట్రీ అనేది పెట్టుకోకుండా మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్, అది కూడా కాకుండా ఇండియా ఈజ్ ఆల్సో చేంజ్డ్ వెరీ మచ్. ఒకప్పుడు ఇండియాలో ఇప్పుడు లేదు. నౌ జీడిపిలో చూసుకుంటే టాప్ 4లో మనం ఉన్నాం. ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, అనేకమైన. వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దట్ యాపిల్ ఇండస్ట్రీ స్టంప్లీ సెడ్ దట్ ఐ వోంట్ లీవ్ ఇండియా. అట్లా కాకుండా అనేకమైన కార్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ కమింగ్. ఇవన్నీ వస్తుంటే ఇండియాలో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. వెయిట్ ఫర్ ఇండియన్ వాట్ వి కాల్ ప్లానింగ్స్. ఇక్కడ పెరుగుతుంది, అక్కడ ఉండేది ఇక్కడ ఉండొచ్చు. మీరు అంటే మెయిన్ ఏంటంటే ఇండియా కూడా ఆలోచించుకునే టైం వచ్చింది. వీళ్ళని పంపకుండా, అంటే మెరిటోరియస్ బయటకు వెళ్తారు సంధ్య, వాళ్ళని ఆపుకునేది ఇండియా ఈజ్ ఆల్సో టేకింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్. అయితే మెయిన్ అసలు ట్రంప్ విజన్, ట్రంప్ చేసినటువంటి ఇలాంటి డెసిషన్స్ పైన మీరు ఏమంటారు సార్? అసలు ట్రంప్ ఈజ్ డూయింగ్ ఫర్ హిస్ కంట్రీ. మగా అని చెప్పేసి పెట్టాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తన కంట్రీ కోసం చేస్తున్నాడు. తన కంట్రీ కోసం చాలా మందికి తెలియని విషయం సంధ్య, జస్ట్ షేరింగ్ విత్ యూ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ అట్లా ఉండరు. ద మూమెంట్ దే గో, దే స్టార్టెడ్ టెల్లింగ్ దట్ ఐ హేట్ ఇండియా. దే సే దట్ ఐ వోంట్ కమ్ టు ఇండియా. యూ పుట్ ఏ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సే హౌ మెనీ చిల్డ్రన్ హూ లెఫ్ట్ కంట్రీ యూఎస్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు నమ్మకం అని చెప్పండి. దే హ్యావ్ ఎవర్షన్ అపాన్ ఇండియా. ఆ కంట్రీలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్టూడెంట్స్ కింద వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారంటే ఓటీపీ ప్రోగ్రామ్స్ చేసుకోండి, మీరు ఓటీపీలో ఆల్రెడీ యూనివర్సిటీలో చేసుకోండి, యూనివర్సిటీ దాటి వెళ్ళకండి, హైవే ప్రోగ్రామ్. ఓటీపీ వస్తుందో రాదో నాకు తెలియదని బయట ఆడ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ టు ద లా. అదొకటే కంట్రీ కాదు, $7 పరాస్ అండ్ $7 $8 వీళ్ళు పని చేస్తారు. ఆ పని చేసేది ఎవరు? ఆ కంట్రీలో ఉండేటువంటి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసినటువంటివి. వీళ్ళు వాళ్ళ కాంపిటేటర్ కింద కూర్చుంటారు. వీళ్ళు ఒక మోటల్కి వెళ్ళి కాంపిటేటర్గా కూర్చుంటారు, గ్యాస్ ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి నుంచి ఉంటారు, అండ్ బేకరీలోకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ కాంపిటీషన్ వచ్చేసరికి ట్రంప్ కేమ్ ఫర్ దట్ కాల్. ట్రంప్ వచ్చినది నివాదమే అది. నేను ఇక్కడ ఉండేటువంటి అమెరికా వాళ్ళని పెంచుతాను అన్నాడు. పెంచడం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరగాలని కోరుకుంటారు, ఏ కంట్రీ అయినా కోరుకుంటారు, అట్లాగే తనకు కోరుకుంటున్నారు. మనం డిపెండబిలిటీ అనేది తగ్గించుకోగలిగితే, వేరెవర్ ద కాల్, నీకు ఇన్నాళ్ళు సంపాదించావు, ఓకే గుడ్, కమ్ బ్యాక్ టు ఇండియా, రిటర్న్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడ ఇండస్ట్రీలు ఎక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇక్కడికి వచ్చి మీరు చేసే వ్యాపారాలు చేయండి, ఇక్కడ సామ్రాజ్యాలు ఎస్టాబ్లిష్ చేయండి, మన కంట్రీ డెవలప్ అవుతుంది. అమెరికాలో ఉండేటువంటి ట్రంప్ని అనుకుంటాం, లేకపోతే అమెరికాలో వాళ్ళు ఇంత కక్ష అని అనుకుంటాం, తప్పు. నాకు సంధ్య, నా దృష్టిలో అయితే సంధ్య ఇట్ ఈస్ రాంగ్. కమ్ బ్యాక్ టు ద కంట్రీ. కొన్నాళ్ళు పని ఉంటారు, 10 years ఉంటారు, 15 years, అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. కమ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్.